ఏసయ్య. కృపగల దేవదేవుల తండ్రి వందనాలు. మీరు మా యొక్క కృప చూపుతున్న దాన్ని బట్టి మీకు వేలాది వందనములు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి ఏసయ్య. ఎన్నికలు వారమైనప్పటికీ మమ్మల్ని ఏర్పరచుకొని దాని ప్రవాసవుతాం తండ్రి. ఈ రీతిగా నీ మందిరంలో నిలబెట్టి నిన్ను స్తుతించే భాగ్యాన్ని మాకు అందరికి అనుగ్రహించిన దాన్ని బట్టి మీకు వందనములు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప రాజానికి వందనం తండ్రి ఏసయ్య. జరగవలసిన ఆరాధన అంతట్లో మీరు తోడుగా ఉండండి. మీరే మహిమగంత ప్రభావం పొందని కోరుతున్నాం తండ్రి ఏసయ్య. రావాల్సిన విధులు కూడా త్వరగా నడిపించండి. ఈ ఆరాధన అంతటిని నీ ఆధీనంలో ఉంచుకొని మేము కోరుతూ ఈ చిన్న ప్రార్థన ఏసయ్య పరిశుద్ధంగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాటలు హల్లెలూయా. మన పాటల బుక్లో నుంచి 147వ సాంగ్ పాడుతున్నాం. ఆయన నా సంగీతం బలమైన కోటని సాంతాన్ని దేవుని ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్లా స్తుతించెదము మన జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్లా స్తుతించెదము ఆయనే నా సంగీతము స్తుతుల మధ్యలో నివాసం చేసే దూతలెల్లా పొగడే దేవుడాయనే స్తుతుల మధ్యలో నివాసం చేసే దూతలెల్లా పొగడే దేవుడాయనే వేడుచుండు భక్తుల మొరలు వినే వేడుచుండు భక్తుల మొరలు వినే దిక్కులేని పిల్లలకు దేవుడాయనే దిక్కులేని పిల్లలకు దేవుడాయనే ఆయనే నా సంగీతము ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన ఉండేదనని నా మన దేవుని ఉండేదనని నా మన దేవుని కరములు తట్టి నిత్యం స్తుతించెదము కరములు తట్టి నిత్యం స్తుతించెదము ఆయనే నా సంగీతము సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్లా కీర్తించెదము సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్లా కీర్తించెదము రాకడలో ప్రభుతో నిత్యముందుము రాకడలో ప్రభుతో నిత్యముందుము మృక్కెదము స్తుతింతుము పొగడెదము మృక్కెదము స్తుతింతుము పొగడెదము ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్లా స్తుతించెదము మన జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్లా స్తుతించెదము ఆయనే నా సంగీతము పాడుకుందాం. ప్రేమ యేసయ్య ప్రశంసిస్తున్నాము. ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ
మారనిది ఎడబాయనిది మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ ఏడుస్తుండే ఎత్తుకున్న ప్రేమ తన కౌగిల్లో నన్ను హత్తుకున్న ప్రేమ నేడుస్తుండే ఎత్తుకున్న ప్రేమ తన కౌగిల్లో నన్ను హత్తుకున్న ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ నేను విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ నేను విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ నే పడిపోతుండే పట్టుకున్న ప్రేమ తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ నే పడిపోతుండే పట్టుకున్న ప్రేమ తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ నేను పుట్టక ముందే నన్ను ఎన్నుకున్న ప్రేమ నేను ఎరగక ముందే మరచుకున్న ప్రేమ నేను పుట్టక ముందే నన్ను ఎన్నుకున్న ప్రేమ నేను ఎరగక ముందే మరచుకున్న ప్రేమ అరచేతుల్లో నన్ను చెక్కుకున్న ప్రేమ ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ అరచేతుల్లో నన్ను చెక్కుకున్న ప్రేమ ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ హల్లెలూయా. హెచ్చరికల భాగం కీర్తన 32వ కీర్తన మొదటి నుంచి చివరి వరకు నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవాల్సిందిగా కోరుతాను. 32వ కీర్తన. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. నేను మౌనినే ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించుచున్నవి.
దివారాత్రులలో నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను, నా సారము వేసవి కాలమున ఎండినట్టాయెను. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను, నా సారము వేసవి కాలము ఎండినట్టాయెను. నా దోషము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధి నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. నువ్వు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదికి రావు. రాజుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. జ్ఞానము లేని గుర్రముల వలనైనను కంచర గాడిదల వలనైనను మీరు ఉండకుడి. అవి మీ దగ్గరకు తేబడినట్టు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగింపవలెను. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మిక ఉంచు వారిని కృప ఆవరించి ఉన్నది. యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి. చదవని వాక్యమును ఉదయకాల సమయంలో దేవుడు మన వెనుకలో దేవుడు దీవించుగాక. ఈ కీర్తన దావీదు రాసిన కీర్తన, దావీదు కీర్తన దైవ ధ్యానము అని రాయబడింది. కీర్తనకారుడు తను పాపము చేసిన తర్వాత తన జీవితంలో చిన్న పొరపాటు జరిగింది. బెత్షెబా విషయంలో జరిగిన పొరపాటు తర్వాత దేవుని సన్నిధిలో తాను పశ్చాత్తాపడి తర్వాత దేవుని దగ్గర నుంచి క్షమాపణ పొందుకున్న తర్వాత రాసినటువంటి కీర్తన. ఇది 51వ కీర్తనకు ఇది దగ్గర పోలికలు మనకు కనబడతాయి. కీర్తనకారుడు మొదటి రెండు వచనాలు చెప్తున్న విషయం ఏంటంటే ధన్యులు, ఎవరు ధన్యులు అనే దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ధన్యుడు అనే మాటకు ఇంకొక అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో ఉంటుంది ఏంటంటే బ్లెస్డ్ అని ఉంటుంది. బ్లెస్డ్ అంటే దీవించబడిన వారు, ఆశీర్వదించబడిన వారు దాన్ని ధన్యులు అని అంటారు. అయితే నిజంగా దీవించబడిన వారు, ఆశీర్వదించబడిన వారు ఎవరు అంటే ఈ లోకంలో చూస్తే అనుకుంటారు అన్నీ ఉన్నవారు కదా, తర్వాత ధనము భాగ్యము ఉన్నవారు, వస్తు వాహనాలు ఉన్నవారు, సమస్తం సమృద్ధిగా ఉంటే అదే దీవెన అని అనుకుంటా ఉంటాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది, కీర్తనకారుడు ఏం చెప్తా ఉన్నాడంటే తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. నిజమైన దీవెన ఆశీర్వాదం ఏంటంటే పాపములకు ప్రాయశ్చిత్తము కలుగుట. అంటే మనం చేసిన దోషము పాపము, మనం పుట్టుకతోనే పాపములో పుట్టిన వారము కనుక ఆ పాపమును దేవుని సన్నిధిలో ఒప్పుకొని దేవుని చేత మనము క్షమించబడినప్పుడు మనము నిజంగా ధన్యులము, ఆశీర్వదించబడిన వారమని కీర్తనగాడు వివరిస్తున్నాడు. తర్వాత 2వ వచనంలో అంటాడు కదా, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. యెహోవా చేత నువ్వు నిర్దోషివి. ఒక రోజున మనందరం కూడా తీర్పులో నిలబడవలసినటువంటి రోజు. ఆ రోజున దేవుని చేత నువ్వు దోషి అని మనం అనిపించుకోవడం కంటే నువ్వు నిర్దోషివి అని అనిపించుకొని దేవుని సన్నిధానంకు చేర్చబడడం అది నిజమైన దీవెన, అది ఆశీర్వాదం అని కీర్తనకారుడు వివరిస్తున్నాడు. ఆత్మలో కపటము లేనివాడు, కానీ హృదయంలో కపటము లేనివారు ధన్యులు. ఈ రోజున హృదయాలను చూస్తే ఎవరి హృదయం ఎలా ఉందో ఎవరికి తెలియదు కదా. కనుక హృదయాల్లో కపటము, యథార్థత లేని జీవితాన్ని గడుపుతూ విశ్వాసులుగా ముందుకు వెళ్తూ ఉన్నారు. కానీ ఆత్మలో కపటము లేకున్నటువంటి వారు ధన్యులు అంటారు. నిజమైన దీవెన నొందిన వారు, ఆశీర్వదించబడిన వారు ఈ విధంగా ఉంటారు. కనుక ఈ లోక సంబంధమైనటువంటి దీవెన, ఆశీర్వాదము అదే మనకు దీవెన, ఇదే మనకు ఆశీర్వాదము అని మనం భ్రమపడుతూ ఉంటాం. కానీ భక్తులైన వారు వారి జీవితాల్లో చూస్తే కనుక ఈ లోక సంపద, ఈ లోక ధనమును గురించి వారు అతిశయపడలేదు. కానీ మోషే అంటాడు కదా, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో అంటారు, మోషే అంటాడు పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగములు అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలు అని యోచించాడు. అంటే దేవునితో ఉండి శ్రమ అనుభవించటం మేలు, కానీ ఈ అల్పకాల పాపభోగములను ఈ ధనమును ఐగుప్తు ధనమును అనుభవించుట అది దీవెన కాదు, ఆశీర్వాదము కాదు అని పెంటతో సమానంగా ఎంచుకున్నట్టుగా ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని పౌలు గారు అంటారు, నాకు ఈ లోకంలో శ్రేష్టమైన వాటిని అన్నిటినీ నేను పెంటతో సమానంగా నేను ఎంచుకున్నాను, క్రీస్తు వలన నింద నాకు గొప్ప భాగ్యము అని అంటాడు. మనం నూతన నిబంధన గ్రంథంలో చూస్తే యాకోబును కూడా మనం చూస్తే తన సమస్తం యాకోబుకు ఉంది. అయినప్పటికీ తను ఒంటరిగా ఉండి రాత్రంతా దేవునితో పెనుగులాడినాడు. దేనికోసం అంటే దేవుని చేత దీవించబడడానికి.
నిజమైన దీవెన అనేది సంపదలను, కుమారులు, కుమార్తెలు, ఆస్తిపాస్తులు ఇవన్నిటిలో లేదు. కానీ నిజమైన దీవెన ఎక్కడ ఉందంటే దేవుని చేత మనం దీవించబడడంలోనే ఉంది అని కీర్తనకారుడు వివరిస్తూ ఉంటున్నాడు. అంటే తను చేసిన తప్పు వలన తను దివారాత్రంలో ఎంత బాధపడ్డాడో కింద వచనాల్లో మనకు తెలియజేస్తాడు. నా ఎముకలు అంటాడు కదా కింద వచనంలో, నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలన్నీ క్షీణించిపోయినాయి. దివారాత్రంలో నీ చెయ్యి నా మీద బరువుగా ఉండేను. నా సారము వేసవి కాలము ఎండినట్టు అయిపోయింది. నా జీవితము, నా ప్రాణము ఆ విధంగా అయిపోయింది. ఎందుకంటే పాపం చేసి దావీదు ఏం చేశాడంటే ఎవరికి చెప్పుకోలేదు. తను దేవుని దగ్గర ఒప్పుకోలేదు, మనుషుల దగ్గర ఒప్పుకోకుండా కొన్ని దినములు ఆ విధంగా ఉన్నప్పుడు తన ప్రాణం ఏ విధంగా ఉంది అంటే ఒక పాపం చేసిన వాడు ప్రశాంతంగా ఉండలేడు. నిజంగా చెప్పాలంటే దేవుని బిడ్డ ఒక తప్పు చేసినప్పుడు ఆ తప్పును బట్టి ప్రశాంతంగా నెమ్మదిగా ఉండలేడు. అది ఎప్పుడైతే ఒప్పుకుంటామో దేవుని సన్నిధిలో అప్పుడే మనకు నిజమైన శాంతి, మనశ్శాంతి అనేది, ఆ సంతోషం అనేది మనకు కలుగుతుంది. దావీదు కూడా తను దేవుని సన్నిధిలో యథార్థంగా ఉండి ఒక చిన్న పొరపాటు చేయడం వలన తన జీవితం ఎలా ఉంది అనేది ఇక్కడ మనకు చూపిస్తున్నారు. కనుక తర్వాత నాతాను ప్రవక్త ద్వారా హెచ్చరించబడిన తర్వాత తను చేసింది ఏంటంటే, నా దోషమును నేను కప్పుకొనక, 5వ వచనంలో అంటాడు, నా దోషమును నేను కప్పుకొనక నీ ఎదుట నేను నా పాపమును ఒప్పుకొంటిని అంటాడు. యెహోవా సన్నిధి నా అతిక్రమలను నేను ఒప్పుకొందును అనుకొంటిని అని పశ్చాత్తాపం పడుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. కనుక దేవుని వాక్యం ద్వారా, సేవకుల ద్వారా మనతో దేవుడు మాట్లాడినప్పుడు దావీదు తిరుగుబాటు చేయలేదు, కానీ వెంటనే తన పాపంలో ఒప్పుకొని తను పశ్చాత్తాపడ్డట్టుగా మనం చూస్తూ ఉంటాం. కనుక నిజమైన పశ్చాత్తాపము, ఒప్పుకోలు మనం చేస్తే దేవుని సన్నిధిలో కనుక ఆయన నీతిమంతుడు, నమ్మదగిన వాడు కనుక మన సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. మన దోషములన్నిటినీ ఆయన పరిహరిస్తాడని కదా, నీవు నా దోషములన్నిటినీ పరిహరించి ఉన్నావు అంటాడు కింద వచనాలు చూస్తే. తర్వాత దేవుని సన్నిధిలో ఇలాంటి వారందరూ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు. 6వ వచనంలో అంటారు, ప్రార్థన చేసే వారికి దేవుడిచ్చే దీవెనలు ఏంటంటే నిశ్చయముగా ఏది జల ప్రవాహముల వంటి ఏది వచ్చినా నిశ్చయముగా వారి మీదికి రావు. ప్రార్థన చేసే వారికి దేవుడిచ్చే భద్రతను గురించి ఇక్కడ వివరిస్తున్నాడు. నా దాగు చోటు నీవే అంటాడు, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించేదవు అంటాడు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించి ఉన్నావు అంటాడు. కనుక నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను. కనుక దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే దేవుని గొప్ప నడిపింపు మన జీవితంలో ఉంటుందనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ప్రార్థన ద్వారా మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏది తప్పు, ఏది రైట్, ఏది మంచిది, ఏది చెడ్డది, ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ మనం వెళ్ళకూడదు, ఈ విషయాలన్నీ ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా దేవుడు మన తలంపులకు, మన హృదయానికి ఆయన గొప్ప కావలి ఉండి ఆయన మంచి ఆలోచన ఇచ్చి ఉపదేశం చేసి ఆయన మనల్ని నడిపిస్తాడు అని ఇక్కడ ఉంటున్నారు. కనుక బుద్ధి జ్ఞానం లేని కంచర గాడిదల వల్ల మీరు ఉండకండి అని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. బుద్ధి జ్ఞానం లేకుండా ఈ లోకంలో మనము ఉండొద్దని దేవుని వాక్యం మరొకసారి మనతో మాట్లాడుతుంది. తర్వాత 10-11 వచనాల్లో చూస్తే, యెహోవా యందు నమ్మిక ఉంచే వారికి దేవుని కృప ఆవరించబడి ఉంటుంది. దేవుని కృప సమృద్ధిగా మనకు ఆవరించి ఉండాలంటే మనకు దేవుని యందు మనం నమ్మిక ఉంచి ఉండాలి. సంపూర్ణంగా దేవుని మీద మనము ఆధారపడాలి. తర్వాత నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించండి. నీతిమంతులు ఎప్పుడు కూడా యెహోవాను బట్టి సంతోషము, ఆనందము దేవుడు వారి హృదయంలో ఉంచుతాడు. యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయండి. యథార్థ హృదయం కలిగి ఉంటే దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు దేవుని బట్టి సంతోషిస్తూ ఆనందిస్తూ ఉంటాము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. కనుక కీర్తనకారుడు తెలియజేసిన విధంగా మన పాపములను మనము కప్పుకుంటే మనకు దీవెన రాదు, కానీ దాన్ని ఒప్పుకొని దాన్ని విడిచిపెడితే మనం దీవించబడతాం. అదే మనకు దీవెన, అదే మనకు ఆశీర్వాదము అని దేవుని సన్నిధిలో కనుక జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక మనం ఆ మాటల ద్వారా హెచ్చరించబడదాం. ఎప్పటికప్పుడు మన జీవితాన్ని దేవుని వాక్యపు వెలుగులో మనం సరిచేసుకుంటూ, మనం సరిదిద్దుకుంటూ ఆత్మీయ జీవితాన్ని ముందుకు మనం నడిపించుకుందాం. అలాంటి కృప ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. దేవుడి కొన్ని మాటలు దేవుడు దీవించునుగాక. మనమందరం కూడా కొన్ని నిమిషాలు దేవుని సన్నిధికి వచ్చిన మనందరం దేవుని స్తుతించి దేవుని ఆరాధన చేద్దాం. దేవుడు చేసిన వారం అంతటిలో, గత నెల అంతటిలో, గడిచిన 4 నెలలలో దేవుడు చేసిన మేలన్నిటినీ ఒకసారి తలపోసుకుంటూ మన దేవుని స్తుతించి దేవుని మనం ఆరాధన చేద్దాం. దేవుని సన్నిధిలో తెచ్చే గొప్ప వాక్యము, ధన్యత
దేవుడి రోజున మనకి ఇచ్చాడు కనుక దేవుడు చేసిన మేళ్లను ఈ దినం మేము చూడలేక ఎంతో మంది గతించిపోయినారు. కానీ దేవుడు ఇచ్చిన ఈ శ్రేష్టమైనటువంటి సమయం నిన్ను నన్ను జ్ఞాపకం పెట్టుకొని మనల్ని సజీవ లెక్కలు ఉంచాడు. కుటుంబాలుగా దేవుడి సన్నిధిలో ఉండే ధన్యత దేవుడు మనకి ఇచ్చినందుకై దేవుని స్తుతించి దేవుని ఆరాధిద్దాం. స్తుతి ఆరాధన ద్వారా మనల్ని మనం దేవునికి సమర్పించుకుందాం. తద్వారా దేవుని నిండైన దీవెనలు ఆయన సన్నిధిలో నుండి పొందుకొని ఇక్కడ నుంచి వెళ్దాం. స్తోత్రము స్తోత్రము స్తోత్రం. స్తోత్రం. అందరూ కూడా మౌనంగా ఉండగా దేవుని స్తుతించి దేవుని ఆరాధించాలి. స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధుడు చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా పరిశోధించి తెలుసుకున్నాము చుట్టూ నన్ను ఆవరించాము పరిశోధించి తెలుసుకున్నాము చుట్టూ నన్ను ఆవరించాము కూర్చుండుట లేచి ఉండుట కూర్చుండుట లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా బాగుగా ఎరిగి ఉన్నావు నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా తలంపులు తపనలు అన్నీయు ఎరిగి ఉన్నావు తలంపులు తపనలు అన్నీయు ఎరిగి ఉన్నావు నడచినను పడుకున్నాను అయ్యా నీ ఎరిగి ఉన్నావు నడచినను పడుకున్నాను అయ్యా నీ ఎరిగి ఉన్నావు ధన్యవాదం యేసు రాజా ధన్యవాదం యేసు రాజా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు చేతులతో అనుదినము పట్టి నీవే నడిపించావు నీ చేతులతో అనుదినము పట్టి నీవే నడిపించావు
మోకరించి వ్యక్తిగతంగా ప్రేరేపించబడిన వారు దేవుని స్తుతించి ఆరాధించి
రాత్రి ప్రయాణం చేసినప్పుడు ప్రభా కాచి కాపాడుతున్నందుకు అయా మరి నా తల్లి అయా మరి నాయన నీ సమాజంలో చేరి ప్రభావం అయా నీకు కనపరచడానికి అయా నా తండ్రి నాయన నామించిన ప్రభా నీ పరిశుద్ధ వలన ప్రభా అయా నీ వల్ల అయా మరి నాయన నీ వల్ల చేయడానికి నాకు ఇచ్చిన ధన్యతకై ప్రభా అయా మరి నా పట్ల నా కుటుంబం పట్ల విశేషమైన తండ్రి ఏమి ఇచ్చి విడుదల తెచ్చలేని ప్రభా నన్ను నేను తగ్గించుకుని నీ నామను హెచ్చిస్తూ నీ ప్రతిష్ఠితి ఆరాధన నీకు సమర్పిస్తున్నాను. చిగటాయైనా దొంగ ఊబిలోనున్న నన్ను పైకి లేవనెత్తినావే. జిగటాయైనా దొంగ ఊబిలోనున్న నన్ను పైకి లేవనెత్తినావే. గడాంధకార లోయలోనైనా నా మనవి విని నాతో ఉన్నావే. గడాంధకార లోయలోనైనా నా మనవి విని నాతో ఉన్నావే. ఏ రీతి నీ ప్రేమ పోల్చగలను, ఏమిచ్చి నీ రుణము తీర్చగలను. ఏ రీతి నీ ప్రేమ పోల్చగలను, ఏమిచ్చి నీ రుణము తీర్చగలను. ఏడాది దూడలనా వేలాది కోటెలనా, ఏడాది దూడలనా వేలాది కోటెలనా. నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా. నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా. ఆయన చేసిన మేలులన్నీ, ఆయన చేసిన మేలులన్నీ దేనిని మరువకుమా, దేనిని మరువక కొనియాడుమా. దేనిని మరువకుమా, దేనిని మరువక కొనియాడుమా. నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా. నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా. పరిశుద్ధుడ ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకం తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన ప్రభువా శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. మా స్తుతికి పాత్రలు, మా ఆరాధనకు యోగ్యులు, పూజనీయులు, పూజింపదగిన గొప్ప దేవ, అధిక స్తోత్రములు నందనైన దేవ, అన్ని నామముల కంటే పైనామం కలిగిన గొప్ప దేవ, మీకు వందనాలు స్తోత్రం నాయన. నిత్యము పరిశుద్ధుడవని పొగడబడిచిన మా ప్రియ పరలోకం తండ్రి, మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము నాయన. రాజులైన దేవ, మీకు వందనాలు స్తోత్రము నాయన. మా కొండ, మా కోట, మా ఆశ్రయ దుర్గమైన తండ్రి, మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం ప్రభా. మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మాకు ఇచ్చిన తండ్రి పరిశుద్ధ పునరుత్థాన దినం బట్టి మీకు వందనాలు స్తోత్రం నాయన. గడిచిన దినమంతా, గడిచిన వారమంతా, నెలంతా ప్రభా మీ కృపలో నీ రెక్కల నీడలో నన్ను మమ్మల్ని అందరినీ మీరు కాపాడినందుకే మీకు వందనాలు స్తోత్రం నాయన. గడిచిన 4 నెలలు నీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచినైనా మీరు ఇచ్చిన క్షేమ స్థితిని అంతటిని బట్టి దేవ మీకు వందనాలు. ఈ రోజున నీ
సన్నిధిలో నిలబడి నిన్ను స్తుతించి నిన్ను గణపరిచే యోగ్యతను ధన్యతను మా అందరికీ మీరు అనుగ్రహించినందుకే మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో ప్రభా అంటే ఇదే కాల సమయంలో ప్రభా మీ సన్నిధిలో ఇంతవరకు చేసిన ప్రార్థన మీరు విన్నందుకే దేవ మా స్తుతుల మీద మీరు ఆశీనులమైనందుకే మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తుంటున్నాము తండ్రి. నీ అందు భయభక్తులు కలిగి ఉంటే నీ అందు నమ్మిక ఇస్తే దేవ నీ కృప మా చుట్టూ ఆవరింపజేసే దేవుడుగా మేము మాకు ఉన్నందుకు వందనాలు దేవ. మేమేమంచి లేకపోయినప్పటికీ నీ అనుదినం అనుక్షణం నిన్ను మరచి విడిచిన నీ సన్నిధికి మేము దూరంగా ఉన్న ప్రభా తండ్రి కేవలం నీ కృపను బట్టి మమ్మల్ని బ్రతికించి ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి దేవా మీరిచ్చిన ఆయుష్ను ఆరోగ్యాన్ని బట్టి దేవా నేను స్తుతిస్తూ నేను గణపరుస్తున్నాము ప్రభా. ఇదిగో తండ్రి మీరు మా కొరకు చేసిన బలి యాగమును బట్టి మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తుంటున్నాము ప్రభా. మీరు నా కొరకు చేసిన త్యాగమును బట్టి మీకు వందనాలు. కలవరి సిలువలో తండ్రి దేవ నీ సమస్తాన్ని మీరు మా కొరకు దారపోసి దేవ తండ్రి దేవ నీ రక్తం ద్వారా మా పాపములను పరిహరించి దేవ మమ్మల్ని ధన్యులుగా చేసినందుకే దేవ మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము తండ్రి. లోకంలో నుండి శాపములో నుండి మమ్మల్ని ప్రత్యేకపరిచి ప్రభా తండ్రి నీ సన్నిధానంలో ఉండే కృపను ప్రభా నిన్ను తండ్రి నాయన అనిపించుకునే గొప్ప ధన్యతను ప్రభా మీరు మాకందరికి ఇచ్చినందుకే మీకే కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం. వ్యక్తిగతంగా తండ్రి కుటుంబంగా ఇచ్చిన భర్తను పిల్లల్ని కుటుంబాన్ని పరిచర్య అంతటిని బట్టి నేను స్తుతిస్తున్నాను. యోగ్యత అర్హత లేని నన్ను నీ సన్నిధిలో నిలబెట్టుకొని నేను స్తుతించే గొప్ప భాగ్యమును నాకు ఇచ్చినందుకే మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మీరు ఇచ్చిన రక్షణను బట్టి నిన్ను స్తుతిస్తూ నేను గణపరుస్తూ దేవ మరొకసారి మీరు చేసిన మేలన్నిటికీ ప్రతిగా ఏమిచ్చి నేను నాన్ను తీర్చలేక ప్రభా నన్ను నేను తగ్గించుకొని మీ ఘనమైన ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామంను హెచ్చిస్తూ గణపరుస్తున్నాయినా మీ కొద్ది స్తుతి ఆరాధన మీకు సమర్పిస్తుంటున్నాను మా తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగుగాక. పరిశుద్ధ భోజన సహవాసంలో పాల్పొందుదాం. నమ్మి బాప్తీసం పొందిన వారు ప్రార్థన పూర్వకం సిద్ధపడుతూ పరిశుద్ధ భోజన సహవాసంలో పాల్పొందుదాం. ఆయన దేహాన్ని గుర్తుగా రొట్టె, ఆయన రక్తాన్ని గుర్తుగా ద్రాక్షారసం ప్రభుని జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు చేయమన్నాడు కనుక శిలువ యాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన చేసిన త్యాగమును బట్టే మనకు రక్షణ, ఆయన పడిన హింసను బట్టి శ్రమపరచబడిన దాన్ని బట్టే మనకు రక్షణ దొరికింది, విమోచన దొరికింది, పాప క్షమాపణ దొరికింది. కనుక ఆయన బలియాగాన్ని జ్ఞాపకం చేసుకొని యోగ్యముగా ప్రభు భోజనంలో సహవాసంలో పాలు పొందుదాం. దీన్ని తినవాడు ఎన్నడూ చనిపోయిన ఎందు విశ్వాసం ఉంచిన బ్రతుకుతాడు. వాక్యం సెలవిస్తూ నిత్యం కొరకైన ఆహారం కనుక మనలో మనమే పరీక్షించుకొని సవరించుకొని సరిదిద్దుకొని విమర్శించుకొని యోగ్యముగా ఈ యొక్క పాత్రలో చేయవేద్దాం. పాత్ర ఎదురుకు వచ్చినప్పుడు చిన్న ముక్క మీద తీసుకొని పాత్ర మీ చేతిలో ఉంచాం. బాప్తీసం పొందిన వాడు లేచినబడి నమ్మి బాప్తీసం పొందిన లేచినబడి పాత్ర మీద వచ్చినప్పుడు చిన్న ముక్క విరుచుకోండి, పాత్ర మీ చేతిలోకి తీసుకోండి. అందరం ఒకేసారి కృతజ్ఞతలు చెల్లించి ప్రభు భోజనంలో పాల్పొందడం. ఇదైన శరీరము ఆయన రక్తం. నీ రక్తధారలేలా పాపికాశ్రయమించును. నీ రక్తధారలేలా పాపికాశ్రయమించును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచుము. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచుము. నీ రక్తమే పరిశుద్ధీకరించు. నీ రక్తమే నశించు వారికి నీ సిలువ వెర్రితనముగా ఉన్నది. నశించు వారికి నీ సిలువ వెర్రితనముగా ఉన్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుడు
ఒక రొట్టె కానీ ద్రాక్షరసం రాకపోతే ముందుకు వచ్చి తీసుకోవాలి. ఆయన మన కొరకు చేసిన బలియాగం, ఆయన శరీరం నలగొట్టబడింది, దాని గుర్తుగా రొట్టె. మన పాపములన్నిటి కొరకై ఆయన రక్తం చిందించాడు, దాని గుర్తుగా ద్రాక్షరసం. ఆయన జ్ఞాపకం చేసుకుని కొడుకులు చదివించి యోగ్యముగా పాల్పొందుదాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవానికి స్తుతులు స్తోత్రాలు. ఇదిగో ఈ రొట్టెను మీ శరీరంగా మలుచమని ప్రార్థిస్తుంది. ద్రాక్షారసంను మీ రక్తంగా మలుచు. ఆయన మా పాప విమోచన కొరకై నువ్వు క్రయధనము చెల్లించావు, అయినా మమ్మల్ని విమోచించావు. నీ ప్రాణం ఇచ్చి మమ్మల్ని కొనుక్కున్నందుకై స్తోత్రాలు. నీతిమంతులుగాను పరిశుద్ధులముగాను నీ ప్రజలుగా ఉండుటకు మమ్మల్ని నీ రక్తం ఇచ్చి కొన్నందుకై శుద్ధులుగా చేసినందుకై స్తుతులు ప్రభువా. కొన్న బిడ్డలు బలపరచండి, యోగ్యముగా సమీపించుటకు సాయం చేయమని నీ బలియాగంకై కృతజ్ఞతలు చెల్లించి యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి. అందరూ కూడా వచ్చారు చూద్దాం. అదేవిధంగా పాత్రలు నీ సిల్వలో కార్చినట్టి విలువైన రక్తముచే, నీ సిల్వలో కార్చినట్టి విలువైన రక్తముచే పాపాన్ని మోక్షి చేసితివి. పరిశుద్ధ అవకాశం ఉంది, సమయం ఉంది. మారు మనసుతో రక్షించబడండి, పాప క్షమాపణ పొంది నీటి బాప్తిస్మం ద్వారా సంఘంలో చేర్చబడండి. ఇది గొప్ప అనుకూలత సమయం, రక్షణ దినం. రక్షణ లేని వారు రక్షణ కొరకు తీర్మానం, రక్షించబడి కూడా విధేయతను బట్టి, పాపమును బట్టి, బలహీనతను బట్టి ప్రభు రక్త మాంసములకు దూరమైతూ శాపగ్రస్తులమైతున్నామేమో. మనల్ని శుద్ధులుగా పరిశుద్ధులుగా చేసుకుని నమ్మకస్తులుగా ప్రభు కొరకు బ్రతుకుదాం. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఇలా ఇంకా మన స్నేహితులు, మన కుటుంబీకులు చాలా మందిని దేవుని సన్నిధిని విడిచిపెడుతున్నారు, రక్షణ పొందలేకపోతున్నారు. అలాంటి వారి కొరకు ప్రార్థించాలి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడానికి స్తోత్రాలు. ఉదయకాల సమయాన్ని బట్టి స్తోత్రాలు. మీ పరిశుద్ధ భోజన సహవాసంలో పాల్పొందడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. బిడ్డలందరూ బట్టి నేను శుద్ధిస్తున్నాను. ఇంకా రక్షణ లేని రక్షణ ప్రసాదించు, మారు మనసు కలిగించి పాలు పొందిన వారిని అయినా దినదినము ఆత్మలో వరిదినటకు సాగించండి. సిద్ధపడే బిడలుగా, మీరు ఆకుల కొరకు కనిపెట్టే బిడలుగా సిద్ధపడటకు సాగించండి. అందే నీకు స్తోత్రాలు. ఇంకా లోకంలో నశించిపోతున్న మా స్నేహితులు, కుటుంబీకులు, మా బంధువులు ఎందరో ఉన్నారు. వారందరికీ నీ స్వార్థ ప్రకటించి నీ సన్నిధికి రాగలిగి రక్షణ పొందే కృప ఇచ్చిమని, నీ కృప నుంచి దీవించమని ఉదయకాల సంబంధించి నీ ఆధిక్యతను బట్టి కృతజ్ఞతలు చెల్లించి యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి. దేశం నిలబడినప్పుడు, పాట పాడుతున్నప్పుడు ప్రభు మన అర్పణలు, కానుకలు ప్రభువు సమర్పిద్దాం. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నేను పాడేదాన్ని. నేను పాడుతున్నప్పుడు మన అర్పణలు, కానుకలు ప్రభువు సమర్పిద్దాం. ఆకాశమాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము, ఆకాశమాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము, భూమిలో కనబడునవన్నీ, భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు, వెంకించు
అడవిలో నివసించునవన్నీ సుడి గాలియు మంచుతో అడవిలో నివసించునవన్నీ సుడి గాలియు మంచుతో భూమిపై ఉన్నవన్నీ భూమిపై ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును లెక్కించదే నీ స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నీ లెక్కించదే నీ స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నీ ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలే నీ స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నీ దేవా ఎల్లప్పుడూ నీ కూర్చుందాం. కానుకల కొరకు ప్రార్థన కొరకు దేవుని వాక్యం కొరకు ప్రార్థించాక బాలయ్య గారి ప్రార్థన చేస్తారు. కూర్చి ప్రార్థన ఏకీభవిస్తాం. ప్రభువైన పరిశుద్ధుడా గొప్ప దేవుడా యేసయ్యా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. అయ్యా గడిచిన ప్రభా గత వారం నుండి నాయన ఇంతవరకు కాచి కాపాడి ఈ సజీవ రేఖలో భద్రపరిచావు నీకు వందనాలు స్తోత్రములు నాయన తండ్రి. మరి నా ప్రభా అయా ఈ యొక్క ప్రభువుడు కాదున్న అయా మరి నీ పరిశుద్ధ దినమున నీ మందిరాలయంలో ప్రభా చేరి నిన్ను స్తుతించి ఆరాధించడానికి నీవు ఇచ్చిన గొప్ప దినముకై వందనాలు స్తోత్రములు నాయన. అయా మరి నా తండ్రి పాటల ద్వారా ప్రభా నువ్వు మహిమ పొందినవని నమ్ముతున్నాను తండ్రి. అయా నీకు వందనాలు ప్రభా. మరి నా తండ్రి నీకు ప్రభా నీవు ఇచ్చిన దాంట్లో నుండి ప్రభా మరి నాయన తిరిగి అయా మరి నాయన నీ బిడ్డలు కానుకగా అర్పించిన ప్రతి హస్తమును దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అయా 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా ఫలింప చేయమని తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. అట్టి కానుకలయ్యా ఈ దాసుడు సేవమితమై వాడుచుండగా అయా మరి నాయన మీరు విస్తరింప చేయమని నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన మరి నీ దాసుడు అయా మరి నాయన చెప్పబోతున్న వాక్యంలో ప్రభా నా తండ్రి నాయన నువ్వు విని అయా మరి నాయన గ్రహించి ప్రభా మరి నాయన అది నెమ్మది వేసుకొని జీవించినప్పుడు నీ కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం కలిగిన దాకా ప్రకటన విందాం. రాయలమందుకు వచ్చి ప్రకటన చేస్తాం. సంఘ ప్రకటన గమనిద్దాం. ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు ఆరాధన ప్రారంభించబడుతుంది. అందరి సమయానికి వచ్చి ఆరాధనలో పాల్గొనవలసిందిగా మనం చేస్తున్నాం. ఆరాధన సమయము ఉదయం 9:30 గంటలకు జరుగుతుంది. సండే స్కూల్ ఉండదు, గృహ కూడికలు ఉండవు. మొదటి మరియు 3వ మంగళవారము స్త్రీల సహవాస కూడిక సాయంత్రం 7:30 గంటలకు ఆన్లైన్ ఫోన్ ద్వారా ఉంటుంది. స్త్రీలందరూ పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నాను. మొదటి మరియు 3వ మంగళవారంలో స్త్రీల సహవాస కూడిక సాయంత్రం 7:30 గంటలకు ఫోన్లో ఆన్లైన్ కాన్ఫరెన్స్ ద్వారా ఉంటుంది. అందరూ పాల్గొనండి. అదేవిధంగా ప్రతి శుక్రవారము సంఘ ప్రార్థనలు సాయంత్రం 7:30 గంటలకు ఆన్లైన్ ఫోన్ ద్వారా జరుగుతున్నాయి. అందరూ పాల్గొనవలసిందిగా మనం చేస్తున్నాం. శుక్రవారం ప్రార్థన సాయంత్రం 7:30 గంటలకు ఆన్లైన్లో ఫోన్లో ఉంటుంది. అందరూ పాల్గొనవలసిందిగా మనం చేస్తున్నాం. అనారోగ్యంతో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయండి. వారి పేర్లు పురుషోత్తం, ఎస్తేరమ్మ, వినోదమ్మ, పరమేష్, మాధవి, బసవయ్య, బాలయ్య, ఈశ్వరమ్మ, లక్ష్మి, మరియమ్మ, జాన్శాంటి, గౌరీ, రాజరత్నం, జ్యోతి, గణపతిరావు,
నిర్మల జ్యోతి, చంద్రకళ, స్వామిదాస్, శీలమ్మ. వీరి కొరకు మీ వ్యక్తిగత ప్రార్థనలో వారికి మంచి ఆరోగ్యము, వారి కొరతలు తీర్చబడిన మీరు వారిని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. మందిర స్థలము, పరిచర్య అభివృద్ధి, ఆర్థిక విషయాల కొరకు ప్రార్థన చేయండి, సహకరించండి. మందిరం కొరకు ఇవ్వవలసిన 1000 రూపాయలు ప్రతి నెల 15వ తేదీలోపు బ్రదర్ సురేందర్ గారికి ఇవ్వవలసిందిగా మనం చేస్తున్నాం. ఈ సంవత్సరము గత 4 నెలలు దేవుడు మనందరినీ కాచి కాపాడి మరొక నెల అనగా 5వ నెల మే నెలలోకి నడిపించిన దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఈ మే నెలలో బర్త్డేలు మరియు మ్యారేజ్ డేలు జరిపించుకున్న వారికి సంఘం తరపున శుభములు తెలియజేస్తున్నాము. బర్త్డేలు: శ్రేష్ఠ ప్రశస్త 3rd మే, సురేందర్ 4th మే, బెన్నీ 5th మే, అలంకృత 10th మే, రాంబాబు 26th మే, చైతు 28th మే. ఆత్మీయ జన్మదినాలు: పీటర్ 19th మే, సంపూర్ణ 18th మే. పీటర్ 9th మే, సంపూర్ణ 18th మే. మ్యారేజ్ డేలు: పీటర్ సంపూర్ణ 17th మే, గౌరీ దయాసాగర్ 20th మే, అరుణా జాన్ 24th మే. వీరందరినీ దేవుడు దీవించును గాక. ఆమేన్. రక్షణ భాగస్వామ్యం లేని వారి కొరకు, వెనకబడుచున్న వారి కొరకు ప్రార్థన చేయండి, నడిపించండి. సంఘములకు ప్రతి నెల మీ దశమ భాగంలో కానుకలు, కృతజ్ఞతార్పణలు పరిచర్య నిమిత్తమై అర్పించి దైవ దీవెనలు పొందండి. ఆమేన్. ఎవరైనా సాక్ష్యం చెప్పాలనుకుంటే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం. దేవుని నామమునకు అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. గత వారంలో గురువారం రోజు నేను కంపెనీ షిఫ్ట్ అవుతుందని శంకర్బాద్కి కానీ షాద్నగర్ కానీ షిఫ్ట్ అన్నారు. అందుకని నేను జీవన స్కూల్ విషయము, అదేవిధంగా రూమ్ కోసమని శంషాబాద్ వెళ్ళి తిరిగి వచ్చాను. అవన్నీ చూసేసి వచ్చాను. ఆ రోజు వచ్చిన తర్వాత 3 గంటలకు కడుపులో స్టమక్ పెయిన్ వచ్చింది. బాగా విపరీతమైన పెయిన్ వచ్చింది. 1 గంట తర్వాత తగ్గింది, మళ్ళీ ఎక్కువ అయిపోయింది. అది ఇంకా కంటిన్యూగా ఆగట్లేదు. అప్పుడు అమ్మని తీసుకెళ్ళి హాస్పిటల్కి వెళ్ళాను. అయినా కూడా అంతంత మాత్రమే తగ్గింది. తర్వాత హాస్పిటల్కి వెళ్ళాను. స్కానింగ్ రాశారు. అవన్నీ చెక్ చేయమని బ్లడ్ టెస్ట్ అన్నీ రాశారు. అవన్నీ చేయించాను, కానీ అయినా కూడా నొప్పి తగ్గట్లేదు. కొంచెం ఇబ్బందిగానే ఆ రోజంతా నైట్ అంతా అలాగనే ఉన్నది. మీరందరూ కూడా ప్రార్థన చేశారు. దేవుని కృపను బట్టి మరుసటి రోజు నైట్ 7-8 o'clock ఆ టైంకు కిడ్నీలో స్టోన్ అనేది అది వాటంతట అదే పడిపోయింది. దేవుని కృపను బట్టి మీకు అందరికి ప్రార్థించిన మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నాకు ఆల్రెడీ ఇంతకుముందు కూడా కిడ్నీ స్టోన్స్ ఉండే. అది ఎప్పుడంటే దాదాపు ఇంచుమించు 20 years అవుతుంది. అప్పుడు పడిపోయింది. అప్పుడు చాలా దాదాపు ఒక 2-3 సంవత్సరాలు అనుభవించాను ఆ పెయిన్. అప్పుడు చాలా ఎక్కువ అది హెవీగా ఉండే రాయి అనేది. తర్వాత మళ్ళీ మధ్యలో చిన్నగా ఉండే, కానీ అది అంత పెద్దగా ఎఫెక్ట్ ఎప్పుడు నాకు అనిపించలేదు. మళ్ళీ ఫస్ట్లో ఉన్నంత పెయిన్ మొన్న నాకు అది అనుభవించాను నేను. చాలా ఇబ్బందిగా ఉండే. మీరందరూ నా కోసం ప్రార్థించారు. అదేవిధంగా నేను కంపెనీ విషయంలో షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాము. అందుకొరకు ప్రార్థన చేయండి. నా కుటుంబం కొరకు. మేము దూరంగా ఉంటున్నాము. ఇప్పటి వరకు నేను ఎప్పుడూ ఫ్యామిలీని వదిలిపెట్టి దూరంగా వెళ్ళలేదు. దానికోసం కూడా ప్రార్థించండి. అదేవిధంగా జీవనరాజు చదువు విషయంలో, స్కూల్ విషయంలో, రూమ్ విషయంలో కూడా కృప దొరికినట్లుగా, దేవుడు సహాయం దయచేయనట్లుగా మీరందరూ మా కోసం ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాం. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఎవరున్నారా సాక్ష్యం చెప్పేవాళ్ళు? లేకపోతే జోజ్ ఒక పాట పాడుతుంది. హల్లెలూయా.
యేసయ్యా నా స్తుతియాగము నైవేద్యములై ధూపము వోలే నీ సన్నిధానము చేరును నిత్యము చేతుము నాకు సహాయము వెను వెంటనే నీ సన్నిధానము చేరును నిత్యము చేతుము నాకు సహాయము వెను వెంటనే ఆత్మతోను మనసుతోను నేను చేయు విన్నపములు ఆత్మతోను మనసుతోను నేను చేయు విన్నపములు ఆలకించి తండ్రి సన్నిధిలో నాకై విజ్ఞాపన చేయుచున్నావా ఆలకించి తండ్రి సన్నిధిలో నాకై విజ్ఞాపన చేయుచున్నావా నా యేసయ్యా నా స్తుతియాగము నైవేద్యములై ధూపము వోలే నీ సన్నిధానము చేరును నిత్యము చేతుము నాకు సహాయము వెను వెంటనే ప్రార్థన చేసి యాచించగానే నీ బాహుబలము చూపించినావు ప్రార్థన చేసి యాచించగానే నీ బాహుబలము చూపించినావు మరణపు ముల్లును విరిచితివా నాకై మరణ భయము తొలగించితివా మరణపు ముల్లును విరిచితివా నాకై మరణ భయము తొలగించితివా మరణ భయము తొలగించితివా నా యేసయ్యా నా స్తుతియాగము నైవేద్యములై ధూపము వోలే నీ సన్నిధానము చేరును నిత్యము చేతువు నాకు సహాయము వెను వెంటనే నీ సన్నిధానము చేరును నిత్యము చేతువు నాకు సహాయము వెను వెంటనే
మెలకువ కలిగి ప్రార్థన చేసిన శోధనలన్నీయు తప్పించెదవు. మెలకువ కలిగి ప్రార్థన చేసిన శోధనలన్నీయు తప్పించెదవు. నీ ప్రత్యక్షత నే చూచుటకై నాకై రారాజుగా దిగి వచ్చెదవు. నీ ప్రత్యక్షత నే చూచుటకై నాకై రారాజుగా దిగి వచ్చెదవు. రారాజుగా దిగి వచ్చెదవు. నా యేసయ్యా నా స్తుతియాగము నైవేద్యమునై ధూపము వోలే నీ సన్నిధానము చేరును నిత్యము. చేతువు నాకు సహాయము వెను వెంటనే నీ సన్నిధానము చేరును నిత్యము. చేతువు నాకు సహాయము వెను వెంటనే హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. పాట పాడి ప్రభువును స్తుతించిన దేవునికి స్తోత్రం. చప్పట్లు కూడా ఎంత నిజంగా దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పోయిన వారం నేను చెప్తున్న గుర్తుందా? చెప్తారా? పోయిన వారం మరి జ్ఞానము లేకపోతే కలిగే నష్టాలు. మొదటిది విన్నారా వాక్యం? జ్ఞానం లేకపోతే ప్రమాదంలో పడిపోతారు. రెండవది జ్ఞానం లేకపోతే ఏమంటున్నారా? టమాటాలు అంటున్నారా, వంకాయలు అంటున్నారా, ఏమంటున్నారా? జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్ముతాడు. అబద్ధమా, నిజమా, ఏంటి అర్థం కాదు. తర్వాత జ్ఞానం లేనివాడు మూర్ఖంగా ప్రవర్తిస్తాడు. నాలుగవది చెరపట్టబడతారు, శత్రువుల చేతిలోకి వెళ్ళిపోతారు. జ్ఞానం లేకపోతే నాశనం అవుతారు. ఐదవది నాశనం. ఇంకా మనకు జ్ఞానం అవసరం. ఈరోజు కూడా చదువుకున్న కీర్తన భాగంలో బుద్ధి జ్ఞానము లేని కంచర గాడిదల వలన గుర్రముల వలన మీరు ఉండకూడదు. వాటికి బుద్ధి జ్ఞానాలు ఉండవు. అందుకే పశువులకి మనం పశువులము కాదు, మనుషులు. పశువులకు వాయు వరుసలు ఉండవు. మనుషులకు కనుక మనకు అన్నీ ఉంటాయి, క్రమం ఉంటుంది, మర్యాద ఉంటుంది. కనుక అందుకు జ్ఞాన వివేచన కలిగి ఉండడం మంచిది. ఏదైనా మరొక మాట నేర్చుకుందాం. పరిశుద్ధత అనే మాటల గురించి నేర్చుకుందాం. పరిశుద్ధత అంటే ఏంటి? హోలీ, పరిశుద్ధత, పవిత్రత. ఈరోజు మన పరిశుద్ధులమైన పవిత్రులమైన దేవుని పెట్టారా? కనుక పరిశుద్ధత అంటే పాపములకు పరిహారం చెందుట. ఇందాక కీర్తన భాగం 32వ కీర్తనలో మొదటి 2 వచనం. మనంతటా మనం కడిగేసుకొని లేదా మనంతటా మనం శుద్ధి చేసుకొని నేను పరిశుద్ధులను అని చెప్పుకుంటే శుద్ధులం కాదు. మన క్రియలు ప్రభు దృష్టికి మురికి గుడ్డలు అంటారు. చాలామంది దాన ధర్మాలు చేసి, చాలామంది మంచి క్రియలు చేసి
చాలామంది నీతి నిజాయితీగా బ్రతికి మేము నీతిమంతులము, మేము పరిశుద్ధులము అని అనుకుంటున్నారు. అయితే వాక్యం అంటుంది, మన క్రియలు దేవుని దృష్టికి మురికి గుడ్డలు లాంటివి. దాన ధర్మాలు చేసినంత మాత్రాన, మంచి పనులు చేసినంత మాత్రాన, కదా, ఒకరికి మేలు చేసి అవి చేయాలి. అవి సోషల్ యాక్టివిటీస్, అవి చేయాలి. అవి చేసినంత మాత్రాన మనం శుద్ధులము కాదు, పరిశుద్ధులము కాదు. ఈ దేవుని బిడ్డలారా, మన పాపములకు పరిహారం చెందడమే శుద్ధత. పాపములకు పరిహారం, అతిక్రమాలకు పరిహారం, దోషములకు క్షమాపణ నొందడం కదా పరిశుద్ధత. పాపము లేకుండా, అపవిత్రత లేకుండా, అతిక్రమం లేకుండా, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ప్రియ దేవుని బిడ్డలారా, మనలో అవిధేయత లేకుండా ఉండడమే పరిశుద్ధత. అయితే వాక్యం అంటుంది, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మారిన వారై పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కనుక మనుషులందరూ, దావీదు కీర్తన రాస్తూ అంటాడు, నా తల్లి పాపంలోనే నన్ను గర్భము ధరించింది, పాపంలోనే నన్ను కన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, పాపంలోనే బ్రతుకుతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక పాపము చాలా పరిశ్రమ చేసింది మనిషిని. పాపము చాలా దేవునికి దూరం చేసింది, సమాధానం లేకుండా చేసింది, పరిశుద్ధత లేకుండా చేసింది, యథార్థత లేకుండా చేసింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మనిషికి కావలసింది ఏంటంటే ఉద్యోగం ఉంది, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, బలగం ఉంది, సంపదలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వీటి వలన ఎవడు కూడా దేవునికి ఇష్టలు కాలేరు. వీటి వలన ఎవడు కూడా మోక్షము చేరలేడు. దేవుని పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తుంది, పరిశుద్ధులవుతేనే, శుద్ధత కలిగితేనే. ప్రతిరోజు ఎలాగ మనం దేహాన్ని శుద్ధి చేసుకుంటాము, మనం కడుక్కోకపోతే, మన స్నానం చేయకపోతే అంత జిడ్డు, అంత కంపు వాసన, దుర్వాసన, అపవిత్రత నిండిపోతుంది. రోగాల బారిన పడతాం, అవసరమైతే చనిపోతారు కూడా. ఈ దేవుని బిడ్డారా, అంత భయంకరమైనది ఈ చెడు. ఈ చెడును తీసివేసుకోకపోతే, పాపం పరిహరించుకోకపోతే, శుద్ధులం కాకపోతే దేవునికి ఇష్టలుగా ఉండలేము. ఒకటి. రెండవది, దేవుని రాజ్యానికి హక్కుదారులం కాదని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డ, కనుక పరిశుద్ధత, కనుక ఈ మాట ఎక్కడి నుంచి మనం నేర్చుకున్నామంటే బైబిల్లో లేవియా కాండములో రాయబడింది 11వ అధ్యాయం 44-45 వచనంలో, మీ దేవుడని యెహోవా పరిశుద్ధుడు గనుక అనే మాట రాయబడింది. దేవుడు పరిశుద్ధుడు అన్నమాట. ద హోలీ, దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధతలో నివసించువాడు. నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధులను గనుక మీరును పరిశుద్ధులై ఉండునట్లు. దేవుడు పరిశుద్ధుడు. దావీదు కీర్తన రాస్తూ అంటాడు, పరిశుద్ధతలో మహనీయుడు దేవుడు కదా, పరిశుద్ధుడు ఆయన. ఆయన పాపము లేనివాడు, పాపము చేయనివాడు, పాపమును ప్రేరేపించినవాడు, పాప యోచన లేనివాడు, కామ కదా, క్రోధ మదమత్సర్యాలు లేనివాడు దేవుడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున మానవ జీవితం కల్మిషమైపోయింది కదా. కామం, క్రోధం, మదమత్సర్యాలు, దోషం, అపవిత్రత ఈ రోజున మానవ జీవితాన్ని నింపేసేసి అపవిత్రం చేస్తున్నాయి. ఈ దేవుని బిడ్డలారా, వాక్యం అంటుంది, పరిశుద్ధత మనకు కావాలి. పరిశుద్ధులైతేనే దేవుని చూస్తాం, పరిశుద్ధులైతేనే పరలోక రాజ్యం. పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుని రాజ్యంలో ఉండలేము. ఈ దేవుని బిడ్డలారా, అంటే పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఇందాక చెప్పాను కదా, యోహాను సువార్తలో రాయబడినట్లుగా ఏ ఒక్కడు, అందరూ కూడా పాపం చేసి దేవుడిని గ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. పాపమును బట్టి దేవునికి దూరమై ఎడబాసిపోయారు, అసమాధానాన్ని తెచ్చుకున్నారు, దుఃఖము తెచ్చుకున్నారు, వ్యాధులు తెచ్చుకున్నారు, మరణం తెచ్చుకున్నారు, చివరికి నరకాగ్ని పాత్రలు అవుతున్నారు. అయితే ఈ పాపమునకు పరిహారం కావాలి. ఎక్కడ దొరుకుతుంది? ఒక మహాభక్తుడు కదా, అక్రమాలు చేసి, అన్యాయాలు చేసి ఎంతో డబ్బు సంపాదించాడు, బంగారం సంపాదించాడు కదా, ఇల్లు దోసి, రోడ్లు దోసి, ఇది కాకుండా అనేకులని దోచుకొని బలత్కారం చేత డబ్బుంది, పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, ఇల్లు ఉంది, బంగారం ఉంది, పైసలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి.
కానీ హృదయంలో నెమ్మది లేదు, హృదయంలో తృప్తి లేదు, హృదయంలో సమాధానం లేదు, హృదయంలో ఆనందం లేదు. జక్కయ్య కూడా బైబిల్ గ్రంథంలో చూస్తాం కదా, మీ దేవుని బట్టి లోకాసు వార్తలో కదా, ఆయన అక్రమ సంపాదన చేత ఇల్లు నింపుకున్నాడు. ఒకంత తీసుకోవాల్స్తే రెండంతలు తీసుకోవాల్స్తే 4 అంతలు వసూలు చేసేవాడు సుంకపు గుత్తదారులు. కానీ రక్షణ ఆనందం లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, ఇంట్లో నెమ్మది లేదు. దేవుని బిడ్డలారా, అలాంటి వానికి యేసు ప్రభు వచ్చి జక్కయ్య దిగు, ఈనాడు రక్షణ నీకు ఇంటికి వచ్చింది అన్నప్పుడు తన అతిక్రమాలు తీసేసుకున్నట్లుగా ఆ బాధలో మనం చూస్తాం. చెప్పే మాట లోకంలో ఒక భక్తుడు ఇదిలాగా నేను చదివాను అనమాట, విన్నాను. అతడు కూడా అక్రమాలు చేసి అన్యాయాలు చేసి ఎంతో డబ్బు సంపాదించాడు, ఇల్లు సంపాదించాడు, పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, వాహనాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఈ అక్రమ సంపాదనను బట్టి నెమ్మది లేదు, తృప్తి లేదు, ఆ పరిశుద్ధత లేదు, కల్మషం, హృదయం అంతా కలవరం. అప్పుడు అనుకున్నాడట, ఎవరు నా పాపాన్ని క్షమిస్తారు, ఎవడు నన్ను పాపం నుంచి ముక్తులు చేస్తారు, నన్ను శుద్ధి చేస్తారని ఒక పెద్ద భక్తుని దగ్గరికి పోయాడట. భక్తుని దగ్గరికి పోయి అందరూ దేవుడు అని మొక్కుతున్న భక్తుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ దర్శనానికి వచ్చానంటే ఆ గురువు అన్నట్టు, ఎందుకు వచ్చావు, నీకేం కావాలి, డబ్బు కావాలా, చిటికలో ఇస్తా, బంగారం కావాలా ఇస్తా, వెండి కావాలా ఇస్తా, నీకు వరాలు కావాలా ఇస్తా, ఏం కావాలో చెప్పి ఇస్తానడట. అప్పుడు ఈ భక్తుడు అన్నట్టు, అయ్యా నాకు అవన్నీ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, వెండి బంగారులు ఉన్నాయి, ఇండ్లు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, ఆస్తుపాస్తు ఉన్నాయి, బంధువులు ఉన్నారు. కానీ ఇవన్నీ సంపాదించడానికి నేను ఎన్నో అక్రమాలు చేశాను, ఎన్నో మోసాలు చేశాను, ఎన్నో అబద్ధాలు ఆడాను, ఎన్నో అపవిత్రమైన కార్యకలాపాలు చేశాను. అయితే వీటన్నిటికీ నాకు శుద్ధి కావాలి, ఏం కావాలా, పరిహారము కావాలి, నాకు పాపక్షమాపణ కావాలి. గురువు నువ్వు ఇస్తావంటే ఆయన ఎప్పుడట, నీకు బంగారం కావాలంటే ఇస్తా, వెండి కావాలంటే ఇస్తా, కానీ నీ పాపమును క్షమించే అధికారం నాకు. అంటే భూమి మీద ఏ మనిషికి లేదు, భూమి మీద ఎవరికి లేదు, ఏ నామునకు లేదు పాపమును క్షమించే అధికారం. అందుకే అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 12వ వచనంలో ఈ నామమునే రక్షణ పొందాలి, ఈ నామమునే పాప క్షమాపణ మనిషికి. మార్కు సువార్త 2వ అధ్యాయం కపెర్నహూములో పక్షవాయువు గల వారిని తీసుకుని వచ్చినప్పుడు వారు అనుకున్న రోగం స్వస్థపరుస్తాడు, ఏదో జిమికి చేస్తాడు అనుకున్నారు. కానీ అతని మంచం మీద దించినప్పుడు ఆ పక్షవాయు గల వారితో యేసుప్రభు అన్న మాట ఏంటంటే, కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయి, నువ్వు లేచి పరిపెత్తుకొని పో. ఈరోజు రోగానికి మూలమేంటి పాపం, ఈరోజు శాపానికి మూలమేంటి పాపం, ఈరోజు మన హృదయంలో శాంతి సమాధానం లేకపోవడానికి కారణం ఏంటంటే పాపం, అపవిత్రత. ఈ అపవిత్రత పోతే మనం శుద్ధులమవుతాం, సమాధానం కలుగుతుంది. వచ్చే వారం అవసరమైతే నేను చెప్తాను పరిశుద్ధత వల్ల కలిగే లాభం ఏంటో, ప్రయోజనం ఏంటో వచ్చే వారం చెప్తాను. ఈ దినం పరిశుద్ధత ఎలా దొరుకుతుంది, మన జీవితాన్ని ఎలా పరిశుద్ధంగా ఉంచుకోవాలో ఈ దినం దేవుడు వాక్యం నేర్పిస్తూ ఉంది. ఒకటి, దేవుడు పరిశుద్ధుడు, ఆయన పాపమును ఇష్టపడడు, పాపమును ప్రేరేపించడు, కామ క్రోధ మదవత్సరాలు అనేది లేవు, ఆయనలో ఏ పాపము లేదు, ఆయన పరిశుద్ధుడు. మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు. మనం పఠించి, మనం ధ్యానించి, మనం చదువుతూ మన బ్రతుకులను బాగు చేస్తున్న గ్రంథం పరిశుద్ధమైనది. అంతేకాదు యేసునందు విశ్వాసం వచ్చి పాపక్షమాపణ పొంది రక్షణ పొందిన ప్రతి వ్యక్తి పరిశుద్ధుడు. పాపమును రక్తం చేత కడుక్కోవాలా. చూడండి ఒకసారి యెషయా గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం చదవండి ఒకసారి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం నుండి త్వరగా తీసుకో. మిమ్మల్ని కడుక్కొనుడి, శుద్ధి చేసుకోండి, మీ దుష్క్రియలు నాకంటే దేవునికి కనబడకుండా వాటిని తొలగించండి, కీడు చేయ మానండి, మేలు చేయ నేర్చుకోండి, న్యాయమును జాగ్రత్తగా విచారించండి, విడిపించండి. 18వ వచనం చదువున్నాయి. యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందుము. ఈ పాపముల రక్తముల ఎర్రని వైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రని వైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లని వగును. రండి
వాదము తీర్చుకుందాం. లోకములో ఎవడు కూడా పాపమునకు పరిశుద్ధి చేయలేడు, ఎవడు శుద్ధీకరించలేడు. ఈ రోజున రకరకాల డాక్టర్స్ ఉన్నారు. ఐ డాక్టర్ కళ్ళకు చూస్తారు, మంచి ట్రీట్మెంట్ ఇస్తారు, ఒకవేళ అవసరమైతే కన్ను గుడ్డే మార్చేయగలరు. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూస్తున్నాం కదా, గుండె స్పెషలిస్టులు ఉన్నారు, రకరకాల స్పెషలిస్టులు ఉన్నారు లోకంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున అవయవాలు ఈజీగా మార్చేయగలుగుతున్నారు. ఎన్నో వైద్యపరమైన నిపుణులు ఉన్నారు. కానీ పాపమునకు పరిహారం చేసే నిపుణులు ఉన్నారు ఎవరైనా? ఈ లోకంలో ఎవరూ లేరు. దేవాతి దేవుడే మానవుడిగా భూలోకానికి దిగి వచ్చి తన స్వరత్వం చేత పాపములకు శుద్ధి కలిగించుట కొరకే. అందుకే పాడుకుంటాం కదా, పాపాత్ములను పరిశుద్ధులుగా మార్చాలి తీర్చాలి అని కోరేగా. పాపాత్ములను పరిశుద్ధులుగా చేయడమే ఆయన గొప్పతనం. ఆయన పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధులముగా ఉండాలి. మనము కూడా దేవుని ఆరాధించాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవసరం చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రేమైన వారుల ఈ భాగంలో మనం చూస్తూ ఉన్నాం కనుక పరిశుద్ధత దేవుని వలన మనకు కలుగుతుంది అని, దేవుడు పరిశుద్ధతలో బహుట కొరకే మనల్ని పిలిచాడని తిమోతికి రాసిన పత్రికలో 2వ పత్రిక 1వ అధ్యాయంలో మీరు చూడండి రాయబడింది. పరిశుద్ధమైన పిలుపుతో మనల్ని పిలిచాడు అన్న మాట రాయబడింది. దేవుడు మనలందరినీ పరిశుద్ధులు చేయడానికే ఈ లోకానికి దిగి వచ్చాడు. ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి పాపంలో అపవిత్రతలో ఉన్న వారిని ఆయన పిలిచాడు పరిశుద్ధమైన పిలుపుతో. ఎందుకు అంటే పరిశుద్ధులుగా ఉండడానికే. తెస్సలోనిక పత్రిక 4వ వచనంలో పరిశుద్ధుల అగుట కొరకే మీరు పిలువబడితిరి అనే మాట రాయబడింది. పరిశుద్ధులుగా, పాపులుగానో దుర్మార్గులుగానో దుష్టులుగానో కదా నశించిపోయే వారుగా ఉండడం కాదు. పాపం చేస్తే పాపం అపవిత్రత ఏం చేస్తుంటే మరణం చేస్తుంది, శాపగ్రస్తులమైతాం, నశించిపోతాం. పాపం వల్ల వచ్చిన జీతం మరణం. అందుకే ఆదామవ్వలు శపించబడ్డారు, సమాధానాన్ని కోల్పోయారు. దేవుడు బిడ్డలారా, ఏదైనా దేవుడు మాట్లాడుతున్న మాట ఒకటి, పరిశుద్ధత. దేవుడు పరిశుద్ధుడు, ఆ దేవుడే పరిశుద్ధుడు ఇవ్వడానికి. అందుకే అంటున్నాడు, రండి మీ అక్కడ అంటాడు, మీరు శుద్ధి చేసుకోండి. 16వ వచనంలో మిమ్మల్ని కడుక్కోండి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి అన్నమాట. ఒకవేళ మీ పాపములు ఎర్రనివైన రక్తం వలె, కెంపు వలె ఎర్రనివైనను వాక్యం ఉంటుంది, హిమం వలను గొర్రెబొచ్చు వలను తెల్లగా చేస్తాడు. ఆయన మన పాపములు పరిహరించుట కొరకే ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఒక్కడే పాప క్షమాపణ ఇవ్వగల దేవుడు. ఆయన ఒక్కడే మనల్ని పరిశుద్ధులుగా. ఒక పాపాత్ములైన స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అందరూ కూడా ఆమె వ్యభిచరిస్తున్నగా పట్టుబడింది కనుక మోసే ధర్మశాస్త్ర ప్రకారం తప్పు చేసిన వారిని రాళ్ళతో కొట్టి చంపాలని నినాదాలు వేస్తున్నారు. ఎన్నో గొప్ప కేకలు వేశారు, ధర్మశాస్త్రం అని అడిచారు. ప్రభు అన్నాడు, మీలో పాపం లేని వాడు ఎవడో మొదట రాయి వేయండి అన్నాడు. అంటే ఒక్కడు కూడా పాపం లేనివాడు లేడు. అందరూ పాపం చేసిన వారే. అందరూ ఏదో క్రమం చూపుల ద్వారా, తలంపుల ద్వారా, మాటల ద్వారా, నడకల ద్వారా తప్పిపోతున్నాం. దేవుని బిడ్డలారా, పాపములో ఉన్న మనిషిని మనం పరిశుద్ధులుగా చేయలేము, పరిశుద్ధులుగా పవిత్రించలేము కదా, తీర్పు తీర్చలేము. ఇప్పుడు ఇది ఏం చేస్తున్నామంటే మనం అదే తప్పులో ఉన్నాం, అదే తప్పులో ఉన్నవాని తీర్పు తీర్చడానికి చూస్తాము. అది సబబు కాదు. నీ దేవుని బిడ్డ, మనం పరిశుద్ధపరచబడి పాపంలో ఉన్నవాన్ని పరిశుద్ధతలోనికి నడిపించాలి, అపవిత్రతలో ఉన్నవాన్ని పరిశుద్ధులుగా చేయాలి. అది దేవుని ప్రణాళిక. దేవుడు అందుకే ఈ లోకానికి దిగి వచ్చి ఆయన మనల్ని పరిశుద్ధమైన పిలుపుతో పిలిచాడు. మొదటిది అంతేకాకుండా పరిశుద్ధులు అవుట కొరకే దేవుడు మనల్ని పిలిచాడు. పరిశుద్ధత అంటే పాపం లేకుండా, అపవిత్రత లేకుండా, దుష్టత్వం లేకుండా, అర్థమవుతుంది కదా, అతిక్రమాలు లేకుండా, శుద్ధ హృదయం, శుద్ధ మనసు. అందుకే దావీదు పలుకుతా ఉన్నాడు మాట, శుద్ధ హృదయం నాకు కలగజేయి. దేవా, నా యందు శుద్ధ హృదయం ఉందేమో చూడు, పరిశీలించు, నీకు ఆయాసకరమైన మార్గం నా యందు ఉందేమో చూడు అని భక్తుడు దావీదు ప్రార్థన చేస్తాడు కదా. నాకు శుద్ధ హృదయం,
దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రియమైన వారుల పరిశుద్ధత అనే మాటల గురించి మాట్లాడుతాం. పరిశుద్ధత లోకంలో ఎక్కడ దొరకదు. పాప క్షమాపణ పొందుటే పరిశుద్ధత. బ్రహ్మపత్రిక రాస్తాడు 5వ అధ్యాయంలో ఆయనను కరుణాధారం అనుగ్రహించి క్రీస్తు శిలువ రక్తం ద్వారా మనల్ని విమోచించడం ద్వారా మనకు పరిశుద్ధులమయ్యే ఉచితముగా డబ్బులు పెట్టాల్సిన అక్కర్లేదు, దేవునికి ఏదో సమర్పించాల్సిన అక్కర్లేదు. ఉచితముగా నీతిమంతులుగా ప్రభు తీర్చాడు, పరిశుద్ధులుగా చేశాడు. పరిశుద్ధత అంటే పాపములకు క్షమాపణ నందుట. పరిశుద్ధత అంటే అపవిత్రత లేకుండా. అందుకే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనములో మన దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. పరిశుద్ధత అవసరం. పరిశుద్ధత కలిగిన ప్రజలు చెప్పిన మొదటనే ఒకటి దేవుని చూస్తాం, పరిశుద్ధత ఉంటే. రెండవది దేవుని రాజ్యంలో హక్కుదారులం అవుతాం. ఈ పరిశుద్ధత లేకపోతే ఎవరు దేవుని చూడలేరు. పరిశుద్ధత లేకపోతే ఎవరు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. మొదటి పేతురు పత్రిక రాస్తాడు, కొత్త ఆకాశం కొత్త భూమిని దేవుడు నిర్మిస్తున్నాడు. అది ఎవరి కొరకు అంటే పరిశుద్ధుల కొరకు, నీతిమంతుల కొరకే. పాపం చేసే వారి కొరకు కాదు, అతిక్రమాలు చేసే వారి కొరకు కాదు, దుర్నీతి పరుల కొరకు కాదు. దేవుని బిడ్డలారా, దుర్నీతి పరులకు ఈ లోకము గతే చాలు. దుర్నీతి పరులకు దేవుని తీర్పు. దేవుని బిడ్డలారా, అందుకే దుర్నీతిలో ఉన్నవాన్ని, పాపంలో ఉన్నవాన్ని, అపవిత్రతలో ఉన్నవాన్ని ప్రభువు పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేయడానికి. ఎందుకు పరిశుద్ధత అంటే మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు. ఆమేన్. మనం ఆరాధించే దేవుడు పాపము లేనివాడు. మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధతలో మహనీయుడు. పాపమును సహించడు, పాపము ఇష్టపడడు ఆయన. పాపం అంటే ఏంటి? అతిక్రమమే పాపము. దేవుని మాట వింటున్నామా? దేవునికి లోబడుతున్నామా? నేను ఒక విషయం జ్ఞాపకం చేస్తాను. మనం దేవునికి ఎంత నమ్మకం ఉంటే, దేవునికి ఎంత విధేయత కలిగి ఉంటే, దేవుని పట్ల ఎంత ఆసక్తి కలిగి ఉంటే, దేవుని కార్యాల పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉంటే దేవుడు అంతగా దీవిస్తాడు. దేవుని కార్యాలను అశ్రద్ధ చేసిన వాడు, బైబిల్ చెప్తుంది, వాడు శాపగ్రస్తుడు అవుతాడు. దేవునికి దూరం అయిపోతే ఏముంది? అతిక్రమమే కదా. దేవునికి దూరం అయిపోతే సమాధానం కోల్పోయినట్టే కదా. దేవునికి దూరం అయితే అపవిత్రులమైతేనే కదా. ఎవడు దేవుని సొమ్ము నిలవడంటే పాపం చేసేవాడు దేవుని సొమ్ము నిలవడు. అపవిత్రులు దేవుని సొమ్ము ఉండలేరు. మన లేవియకాండం ధ్యానం చేసే కదా అంతకు ముందు. అపవిత్రత గలవాడు దేవాలయంలోకి రావాలంటే భయపడిపోయేవాడు, చచ్చిపోతాడు. అగ్ని దహించి వేస్తుంది. అందుకొరకు యాజకుడు తన కొరకు బలి అర్పించాలా. రెండవది, ఎవరి కొరకైతే పాపములో ఉన్నారో వారి కొరకు కనీసం రోజుకు 2 బలులు కంపల్సరీ అర్పించాలా. రక్తం చూపిస్తే తప్ప పాపములకు క్షమాపణ లేదు. లేకపోతే దెబ్బకు చచ్చిపోతారు అక్కడ. మందిరం అంతం. అందుకే దేవుని మందిర స్థలం పరిశుద్ధ స్థలం. ఇది పరిశుద్ధ స్థలం, పరిశుద్ధులు ఉండే స్థలం, పరిశుద్ధులు ఆరాధించే స్థలం. ఈ దేవుని బిడ్డలారా, అపవిత్రులకు అందుకే అదే యెషయా గ్రంథం అలా చదువుకుంటూ వస్తే, ఎవడు దేవుని సరికి మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు అంటాడు. అక్కడ మంత్ర ప్రయోగం కొడుకులారా అనే మాట మాట్లాడతాడు. అపవిత్రతలో బతుకుతూ, పాపంలో బ్రతుకుతూ నా దేవుని సరికి రమ్మన్నవాడు ఎవడు మిమ్మల్ని? అపవిత్రులకి ఇక్కడ స్థానం లేదు, పాపం చేసే వారికి ఇక్కడ స్థానం లేదు. అర్థమవుతుంది కదా. దేవుని సన్నిధి అంటే అజమసి కాదు. దేవుని సన్నిధి అంటే చాలా చులకనైపోయిందా? పాపమును సహించడం, పాపమును దహించేస్తాడు. ఆకారం ఒక్కడ పాపం చేస్తే ఇశ్రాయేలుకు శాపం వచ్చింది, అపజయం వచ్చింది. కుటుంబం అంతా కూడా ఆకూరలో చంపబడింది. ఒక్కడు ఆకారం పాపం చేస్తే, పాపం అంటే చాలా ఆహ్లాదకరంగా ఉందా? పాపం చాలా క్షణికములు జరిగిపోతుంది. కానీ దాని పరిణామాసం జీవితాంతం అనుభవించాలి. అయితే ప్రతి మనిషి పాపములో బ్రతుకుతున్నాడు, ప్రతి మనిషి పాపములో జీవిస్తున్నాడు, అతిక్రమాలు చేస్తున్నాడు, ఎన్నో దుష్క్రియలు, దుష్టత్వం, అపవిత్రతలో బతుకుతున్నాడు. అలాంటి వారిని శుద్ధీకరించి, అలాంటి వారిని పరిశుద్ధత కలిగించి పరిశుద్ధులుగా చేయడమే. అందుకే పరిశుద్ధులు ఎవరయ్యా అని ఒకసారి అడిగితే ఈరోజు చాలా మంది పెట్టుకుంటున్నారు ద సెయింట్స్ అని. ఏ పేరు? బయట వాళ్ళు కూడా పెట్టుకుంటున్నారు పేరు ద సెయింట్స్. అంటే పరిశుద్ధులని తగిలించుకుంటున్నారు తోక. సెయింట్స్ అంటే ఏంటి? పరిశుద్ధులు అంటే ఏంటి? యేసు రక్తం చేత కడగబడిన వాడు పరిశుద్ధుడు, పాపములకు పరిహారం నొందిన వాడు పరిశుద్ధుడు, అతిక్రమాలకు పరిహారం నొందిన వాడు పరిశుద్ధుడు.
ఆత్మలో కపటము లేని వాడు పరిశుద్ధుడు. అర్థమవుతుంది కదా? కపటము, క్రోధము, అపవిత్రత, అక్రమాలు హృదయంలో పెట్టుకొని తెల్లని బట్టలు వేసుకొని వచ్చి నేను పరిశుద్ధుని, పరిశుద్ధురాలు అంటే దేవుడు ఒప్పుతాడా? దేవుడు ఒప్పుతాడన్నా? వేషను చూడడు, రంగులు చూడడు ఆయన. అందుకే దావీదు అన్నాడు, దేవా నా యందు శుద్ధ హృదయము కలగజేయి. ఏ హృదయం? శుద్ధ హృదయం. దేవుడు నివసించేది హృదయం లోపల. ఎప్పుడు నివసిస్తాడంటే నీ హృదయం దేవునికి అనుకూలంగా పరిశుద్ధంగా ఉన్నప్పుడు. వాక్యం చెప్తుంది పరిశుద్ధత అవసరం. పరిశుద్ధత పాపక్షమాపణ కలిగించింది. పరిశుద్ధత నీతిమంతులను చేసింది. పరిశుద్ధత దేవుని చూచే కన్నులను తెరిచింది. ఆదము అవ్వలు ఏదైనా తోటలో ఎప్పుడైతే పాపం చేశారో దేవుని చూడడానికి భయపడ్డారు, దేవునితో మాట్లాడడానికి భయపడ్డారు, దేవుని సొంత ఉండడానికి భయపడ్డారు. ఈరోజు భయపడుతున్నావు దేవుని సరికి రాకుండా ఉండడానికి ఉంటున్నావంటే నీలో పాపం ఉంది, నీలో అపవిత్రత ఉంది. వాక్యం ఉంటుంది పరిశుద్ధులకు ఇక్కడ స్థలంలో నివాసం లేదు. ఇక్కడ దేవుని సొలవడానికి వీలు లేదు. రెండవది, పరలోకంలో కూడా అపవిత్రులైన వారు, పాపం చేసిన వారు పరలోకంలో ఉండరు. వారి స్థానం ఎక్కడంటే అగ్నిగుండం. అందుకే వాక్యం చెప్తుంది 2 సింహాసనాలు ఉన్నాయి. ఒకటి సంఘానికి, 2 లోకానికి. ఒకటేమో క్రీస్తు న్యాయపీఠము, రెండవదేమో ధవల సింహాసనం. ధవల సింహాసనం మీదేమో లోకమంతా నిలబడుతుంది తీర్పులో. అర్థమవుతుంది కదా? అది తండ్రి అయిన దేవుని సింహాసనం. క్రీస్తు న్యాయపీఠం అంటే క్రీస్తు సింహాసనం. దాని ఎదుట ఎవరు నిలబడతారంటే రక్తం చేత కడగబడిన పరిశుద్ధులు నిలబడతారు. అందుకే కొరింథీ మొదటి 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో మాట ఉంటుంది, మనమందరము క్రీస్తు న్యాయపీఠ మీద ప్రత్యక్షము కావలేనో. అంటే ఎంత శుద్ధి కావాలా మనకు? మన తల ఎత్తుకోవాలా, మనం నీతిమంతులు కనబడాలా, మన క్రియలు, మన ప్రవర్తన పరిశుద్ధత కలిగి ఉండాలా. రోజున అపవిత్రత, పాపం పాపం పాపం. దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథకర్త 6వ అధ్యాయంలో యెషయా రాస్తాడు కదా, దేవుని అత్యున్నత సింహాసనం చూసినప్పుడు ఆయన పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. ప్రకటన గ్రంథంలో కూడా మాట రాయబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డ, వేలాది కోట్ల దూతలు, శరాపులు, కెరూబులు, వేలాది దూతలు ప్రతిరోజు 24 గంటలు రాత్రి పగలు మానక పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అనే ప్రతిగానములు చేస్తున్నాయి. ఆయన పరిశుద్ధతలో మహనీయుడు. గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఆ ప్రత్యేకత చూసినప్పుడు దూతలు, శరాపులు దేవుని స్తుతిస్తున్నాయి, ఆరాధిస్తున్నాయి, దేవుని ఎంతో ఆనందిస్తున్నాయి. అప్పుడు యెషయా ఆ దర్శనాన్ని చూసినప్పుడు నోట్లో మాట వస్తలేదట. వింటున్నారా? అపవిత్రమైన పెదవులతో దేవుని ఆరాధించకూడదు. అపవిత్రమైన మాటలు మాట్లాడి పరిశుద్ధ బలిలో పాలు పొందొద్దు. అపవిత్రమైన జీవితం జీవించి దేవుని సన్నిధికి రాకూడదు. పరిశుద్ధత, మన దేవుడు పరిశుద్ధుడు. దహించు అగ్ని నేత్రముల వంటి వాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తాం. పాపమును దహించి వేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. కనుక అక్కడున్నాం, మనం ఎక్కడున్నాం? ఏం చెప్తున్నాను? పరిశుద్ధత. దేవుడు పరిశుద్ధుడు. మనం పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. పాపమును సహించడు, అపవిత్రతను సహించడు, అక్రమాన్ని సహించడు. దేవుని బిడ్డలారా, అందుకే పరిశుద్ధులు అవడానికి పిలిచాడు. ఏదైనా తోటలో ఎప్పుడైతే పాపం చేశారో, యెషయా గురించి మాట్లాడుతున్నాను నేను, అది చెప్పమని మీరు జ్ఞాపకం చేశాను. యెషయా 6వ అధ్యాయంలో యెషయా దర్శనం చూసి అత్యున్నత సింహాసనం మీద దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అంటున్నప్పుడు ఈయన నోట మాట వస్తలేదట, పరిశుద్ధతను వస్తుంది. అపవిత్రం ఇక్కడ అంటాడు, నేను అపవిత్రమైన మనుషుల మధ్యలో అపవిత్రమైన పెదవులు గలవాడును. చదవ మాట 6వ అధ్యాయం యెషయా గ్రంథం. అయ్యో అపవిత్రమైన వాడును, అపవిత్రమైన జనుల మధ్య నివసిస్తున్నాను, నేను నశించింది. నేను కరుణాను చూచితు అనుకున్నాను కానీ నా పెదవుల నుంచి పరిశుద్ధత వస్తలేదు. అపవిత్రుడు. కూతురు మాట్లాడతారు, అపవిత్రమైన తలంపులు తలాస్తున్నారు. యోచనలు హృదయంలో, కపటం హృదయంలో. ఇదా పరిశుద్ధత, ఇదా శుద్ధి. దేవుని సన్ని ఎంత ప్రేమిస్తున్నావు? దేవుని కొరకు ఎంత నీ జీవితాన్ని సమర్పించావు? దేవుని కొరకు నీ జీవితం ఎంత పవిత్రపరుచుకున్నావు? నీ కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు.
5వ అధ్యాయము ఎఫెసీ పత్రికలు మనం చూస్తాం కదా. సంఘమును ప్రేమించి అది కలంకమైన, ముడతైన, డాగైన, మచ్చ మరి ఏదైనా లేకున్నట్ల కొరకు సంఘము కొరకు తన్ను తాను అర్పించుకున్నాడు, ప్రాణాన్ని అర్పించాడు. ఎందుకు తెలుసా? పరిశుద్ధమైనదిగా నిలబెట్టడానికి, నిష్కలంకమైనదిగా దేవుని నిలబెట్టడానికి. ఈ దేవుని బిడ్డలారా, తన రక్తాన్నిచ్చి పాపమును కడిగాడు. యేసుని రక్తము పాపముల నుండి విడిపించెను. యేసుని రక్తము పాపముల నుండి విడిపించెను. వేయినోళ్ళతో స్తుతించినాను, వేయినోళ్ళతో స్తుతించినాను, తీర్చలేమో ఆనందమును ఆనందయాత్ర. యేసు రక్తం ప్రతి పాపం నుంచి పవిత్రులుగా చేసింది. ఆయన పరిశుద్ధుడు. ఆయనను చూసినప్పుడు యెషయా పలకలేకపోయాడు, అపవిత్రుడను నశించి తిని. మరి ఎవరు శుద్ధి చేయాలా? అప్పుడు పరలోకం నుంచి ఒక దూత కొరకంచును, కాలుతున్న కొరకంచును తీసుకుని వచ్చి ఆయన పెదవులకు తాకిస్తే అపవిత్రత పోయి పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రారంభించి అన్నాడు. ఎవరు నా గురించి వీళ్ళు ప్రకటిస్తారంటే నేనున్నాను. నీకు పరిశుద్ధత కలిగితే కదా ప్రభు కొరకు బ్రతికేది, పరిశుద్ధత కలిగితే కదా నీతి నిజాయితీగా బ్రతికేది, పరిశుద్ధత కలిగితే కదా ధైర్యంగా ఉండేది, పరిశుద్ధత కలిగితే కదా నీతిగా ప్రభు కొరకు బ్రతకగలుగుతాం. పరిశుద్ధత లేకపోతే ప్రభు చెప్తున్నాడు, యెషయా గ్రంథకర్త యెషయా ప్రవక్త అంటున్నాడు, నేను నశించి తిని దేవుని రాజ్యం వెళ్ళలేము, దేవుని చూడలేము, దేవుని సన్నిధిలో నిలువను లేము పరిశుద్ధత లేకపోతే. అంటే పరిశుద్ధత ఎంత అవసరం. అందుకే ఇశ్రాయేలు తప్పు చేసినప్పుడల్లా, ఇశ్రాయేలు అతిక్రమాలు చేసినప్పుడల్లా, తిరుగుబాటు చేసినప్పుడల్లా దేవుడు మోషేతో చెప్పాడు, ఇశ్రాయేలు శుద్ధి చేయి. యెహోషువతో చెప్పాడు, ఇశ్రాయేలు శుద్ధి చేయి. దేవుని బట్టి వారు తమ్మును తామును శుద్ధి చేసుకొని సున్నతిని పాటించి మరలా శుద్ధులు చేసుకున్నారు, నిందారహితులుగా బ్రతికారు. అలాంటి వారికి దేవుడు స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. అపవిత్రులైన వారికి, నమ్మని వారికి, అవిశ్వాసులైన వారికి, అతిక్రమంలో బ్రతికే వారికి దేవునిలో ఈ ఆశీర్వాదం దొరకదు, దేవునిలో ఈ దీవెన దొరకదు. ఇందాక చెప్పాను, నువ్వు ఎంత భక్తి చేస్తావో, ఎంత విశ్వాసం చూపిస్తావో, ఎంత నమ్మకంగా ఉంటావో, ఎంత విధేయత చూపిస్తావో దేవుడు అంతగానే నేర్చిస్తాడు. దేవుడు నమ్మదగిన వాడు. కానీ నువ్వు తప్పిపోయి అపవిత్రం చేసి, చెడు చేసి, దుర్మార్గపనం చేసి, తిరుగుబాటు చేసి, నిష్టానుసారంగా బ్రతికితే దేవుడు తీర్పు తీరుస్తాడు. జాగ్రత్త. వాక్యం అంటుంది, తీర్పును తప్పించుకోవాలా, మరణం తప్పించుకోవాలా, సాతాను తప్పించుకోవాలా, నరకం తప్పించుకోవాలంటే వాక్యం చెప్తుంది పరిశుద్ధత. మన దేవుడు పరిశుద్ధుడు, మనం పరిశుద్ధులుగా ఉండాలి. అందుకే మనం పిలువబడ్డాం. తర్వాత రెండో మాట అంటాడు, మన ప్రవర్తన అంతటిలో అనే మాట రాస్తాడు. ఎఫెసీ పత్రిక, పేతురు పత్రికల గురించి మొదటి పత్రిక 3వ అధ్యాయం 14 నుంచి 16 వచనం చూస్తే, సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. ప్రవర్తన, నీ నడక, నీ పడక, నీ ఆలోచన, నీ తలంపు, నీవన్నీ కూడా ఎలా ఉండాలి? కొందరు పడకల మీద పరుండే పాప యోచన చేస్తున్నారు, కొందరు పడకల మీద పరుండే మోసపు ఆలోచన. ఈరోజు మందిరాన్ని ఎలా ఎగ్గొట్టాలి, ఈ రోజున పని ఎక్కడ పెట్టుకోవాలి, ఈ రోజున ఎవరిని దూషించాలి, ఈ రోజు ఎవరిని చెప్పించాలి, ఇదా పరిశుద్ధత అంటే? దావీదు అంటాడు, నా యందు శుద్ధ హృదయం, నా అంతరంగం, నా మాట, నా నడక, నా పడక నీకు తెలుసు, నేను కూర్చుంట లేచుట నీకు తెలుసు. ఈ దేవుని బిడ్డ, నా యందు శుద్ధ హృదయం, నా ప్రవర్తన, నేను భక్తిహీనతో సాంగత్యం చేయను, మోసగతులతో మాట్లాడను, అబద్ధం ఆడను. ఆయన చేసిన తీర్మానం మనదేని తీర్మానం, మనదేని పరిశుద్ధత ప్రవర్తన. అన్ని చేసినవి చేసి మన శుద్ధుల్లాగా కనబడుతూ ఉంటాం. కొన్నిసార్లు దేవుడు వేషధారణను పట్టుకుంటాడు. జాగ్రత్త. పాపము పరిహారము చెందిన వాడే పరిశుద్ధుడు. ఆ పాపం నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు వచ్చాడు. మనం పరిశుద్ధులుగానే ఉండాలా. అందుకే పిలువబడ్డారు. పరిశుద్ధతని వచ్చేవారు చెప్తారు, ఏంటి ప్రయోజనాలు పరిశుద్ధత వలన,
ఏదైనా క్రీస్తు దేవుడు, మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు, మనం పఠించే గ్రంథం పరిశుద్ధమైనది, మనం నివసించే స్థలం పరిశుద్ధమైనది, మనం వెళ్ళే పరలోకం పరిశుద్ధమైనది, దేవుని ప్రజల మీద రక్తం చేత కడగబడిన మనము పరిశుద్ధులము. అది పేరు బిరుదుగా ఇచ్చిన యెషయా గ్రంథంలో మీకు పరిశుద్ధ ప్రజలని మీకు పేరు పెడుతున్నాను. లోకంలో ఎవరికి ఉందండి ఈ పేరు? ఎవరికి ఉందండి ఈ ఆధిక్యత? దేవుని చేత నిర్దోషులు అనిపించబడ్డవారు, దేవుని చేత పరిశుద్ధపరచబడిన వారు. పాపాత్మల స్త్రీ చెప్పాను కదా, రాళ్ళతో కొడుతూ పట్టుకొచ్చింది, రాళ్ళతో కొడతామంటున్నారు. మీలో పాపం లేని వాడు రాయి వేయంటే ఎవడు రాయి వేయలే, అందరూ పాపం చేశారు కనుక. అప్పుడు అన్నాడు, అమ్మా నీ పాపం క్షమించబడ్డది, నీవు నిష్కలంకురాలవు. దేవుడు డిక్లేర్ చేశాడు, నువ్వు నీతిమంతురాలవు, నీ పాపము క్షమించబడింది, ఆమె శుద్ధురాలు. అంతే. శాపం పోయింది, వ్యాధులు పోయింది, రోగం పోయింది, అపవిత్రత పోయింది. ఇలా యేసు పవిత్రపరిచిన తర్వాత ఎవడు కూడా ఆయన మీద నేరం మీద మోపలేడు, ఎవడు కూడా ఆయన శిక్షించడానికి అర్హుడు లేదు. ఒకవేళ పాపం ఉందా, నువ్వు శిక్షకు పాత్రురాలు. నీలో అతిక్రమం ఉందా, తీర్పుకు గురి అవుతావు. చెప్పాను కదా, దేవుని బిడ్డగా ఉండి నువ్వు పాపం చేసి అతిక్రమం చేస్తే క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడాలా. ఒకవేళ దేవుని ఎరగకుండా పాపంలో లోకంలో బ్రతుకుతూ నిష్ఠానుసారంగా బ్రతికితే లోకమంతా ఒక రోజు ధవల సింహాసనం నిలబడాలా. అది అంతిమ తీర్పు. తీర్పు తప్పదు, జాగ్రత్త. అందుకే బ్రతికుండగానే, సజీవులం ఉండగానే శుద్ధి, మా అతిక్రమాలకు ఉన్న పాపములకు ఈ లోకంలో ఎవడు శుద్ధి చేయలేడు. పాపం పోతే రోగం పోతుంది, పాపం పోకపోతే రోగాలు ఎక్కువైతాయి. అర్థమవుతుంది కదా, సమస్యలు ఎక్కువైపోతాయి, వేదనలు ఎక్కువైపోతాయి. అందుకే పాప క్షమాపణ కలిగి పరిశుద్ధులుగా బ్రతుకుదాం, దేవునికి ఇష్టలుగా ఉందాం, దేవుని చూద్దాం. మొదటిది పిలువబడ్డాం పరిశుద్ధులుగా ఉండడానికి. రెండవది ప్రవర్తన యందు సమస్త ప్రవర్తన పరిశుద్ధులుగా ఉందాం. మూడవది మన భక్తి పరిశుద్ధంగా ఉండాలి. భక్తి ఏం చేస్తున్నాం? దాన ధర్మాల లేని వారికి పట్టడమా? ఏం భక్తి చేస్తున్నాం మనం? లేకపోతే తెల్ల బట్టలు వేసుకొని, రంగులు వేసుకొని, అలంకరించుకొని, ఏదో రెండు పాటలు పాడి, ఏదో ప్రార్థన చేసి, ఇదా భక్తి? యాకోబు పత్రిక 1:27 ఇహలోకం మాలిన్యం అంటకుండా చూసుకోవడం భక్తి, పాపం లేకుండా చూసుకోవడం భక్తి, చెడు అంటకుండా చూసుకోవడం భక్తి. నేను దేవునికి పవిత్రంగా బ్రతుకుతున్నానా, నా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నానా? ఇష్టానుసారంగా బ్రతికి పాటలు పాడితే భక్తులు అయిపోతారా? ప్రార్థన చేస్తే భక్తులు అవుతారా? ఆరాధన చేస్తే భక్తులు అవుతారా? నీ భక్తి జాగ్రత్త, అపవిత్రమైపోతుంది. నీ భక్తిలో లోపం ఏర్పడుతుంది. వాక్యం చెప్తుంది, భక్తి అంటే ఇహలోక మాలిన్యం, అపవిత్రత. మనల్ని మనం భద్రం చేసుకోవాలా. వాక్యం అంటుంది, పాపము చేయని వాడు కదా తను తాను భద్రం చేసుకుంటాడు, కాపాడుకుంటాడు. శద్రకు మేషకు అబేద్నెగోలు బబులోను సామ్రాజ్యానికి వెళ్ళారు. రాజు తినే భోజనం, రాజు తాగే పానం నోమకొద్దు నిరాకరించే దాని వలన మేము అపవిత్రపరచబడతాం. మమ్మల్ని మేము అపవిత్రపరుచుకొని మేము దేవునికి దూరం కాలేము. ఈరోజు దేవునికి దూరం అయిపోతున్నారు, లోకానికి దగ్గర అయిపోతున్నారు. మీదేం భక్తి, మీదేం విశ్వాసం, మీదేం ప్రార్థన? వాళ్ళు చూడండి, మాకు ఆహారం లేకున్నా సరే మాకు ఆకుకూరలు భోజనం పెట్టు, 10 రోజులు పరీక్షించి చూడు. లోకంలో ఉన్న వారి కంటే మీరు 10 రెట్లు వాళ్ళ ముఖాలు ప్రకాశించాయి. ఏంటి అంటే హోలీ, పరిశుద్ధత. అపవిత్రమైన పనులు చేయలేవాళ్ళు, అక్రమాలు చేయలే, అన్యాయాలు చేయలే, మోసపు మాటలు మాట్లాడలే, గాలిడి మాటలు మాట్లాడలేదు. సత్యము కొరకు నిలబడ్డారు, ప్రాణాలు తెగించారు. అగ్నిగుండంలో పారేసుకోండి, నో ప్రాబ్లం. మనకుందా ఈ భక్తి, మనకుందా ఈ విశ్వాసం? శుద్ధత లేకుండా మనం ప్రవర్తిస్తే క్రైస్తవుడైనా అన్యుడైనా ఎవడైనా సరే దేవుని తూర్పుకు నాశనం అయితే. విషయం, నేను నశించి తిని పాపము నేను నాశనం చేస్తుంది, పాపము నేను దూరం చేస్తుంది దేవునికి. ఈరోజు దేవునికి దగ్గర అవుదాం, దేవుని ఆరాధిద్దాం, దేవుడి మాటలు దీవించుకుని దాక ప్రార్థన చేసుకుందాం. తల నుంచి కళ్ళు మూసుకుందాం, నువ్వు లేచిబడి ప్రార్థన చేసుకుంటాం. మన ఆరాధన 9:30 నుంచి 11:30 వరకు ఆరాధన. గుర్తుపెట్టుకోండి, ఎండాకాలం చాలా ఎండ తీవ్రత, చాలా ఉబ్బరం ఉంది. కాబట్టి నేను మరొక చోటుకి కూడా వెళ్ళాల్సి వస్తుంది. ఆదివారం మీరు త్వరగా రావాలి.
కాకపోతే నేనేం చేయలేదు. దేవుని ఆరాధించే ఆసక్తి, భక్తి, ప్రేమ, విధేయత మనకుంటే, దేవుని మాటకు లోబడితే, దేవుని వాక్యానికి విధేయత చూపిస్తే, దేవుడు ఉన్నాడని భయపడితే దేవునికి సన్నిధికి పరిగెత్తుకొని వస్తాం. లేకపోతే పాపని నేలితే, సాతాన్ని నేలితే దేవునికి దూరమైపోతాం, శాపగ్రస్తులమైతాం, నశించిపోతాం. వాక్యం అంటే దుర్మార్గులను విడితే వాడు బతుకుతాడు. నీతిమంతుని విడిచిపెట్టి పాపం చేస్తే నీతిని బట్టి కాదు, పాపమును బట్టి చస్తాడు వాడు. ఈరోజు ఎలా ఉన్నాం? శుద్ధులమా, అపవిత్రులమా? ఈరోజు రక్షించబడ్డ వారమా, రక్షణ లేని వారమా? ఈరోజు ధన్యులుగా ఉన్నామా, శాపగ్రస్తులుగా ఉన్నామా? పరిశుద్ధత అవసరం. కడుకో, శుద్ధి చేసుకో. నీ పాపమును పరిహరిస్తాడు ఆయన, క్షమిస్తాడు ఆయన. అవకాశం ఉన్నప్పుడు నువ్వు వినియోగించుకోకపోతే నీ పాపము నిన్ను పట్టిస్తుంది, శాపగ్రస్తుని చేస్తుంది. అందరూ కూడా ప్రార్థించండి. దేవా, నాకు పరిశుద్ధత చూపుల ద్వారా, తలపుల ద్వారా, ప్రవర్తన ద్వారా, నడక ద్వారా, మాట ద్వారా, అనేక సార్లు ఆలోచనల ద్వారా, సనుల ద్వారా నేను తప్పు చేశాను, క్షమించు. అడుగుదామా? దేవుని అడగండి. అందరూ కూడా ప్రార్థన చేసుకుంటాం. క్షమించడానికి సిద్ధంగా నీకు అవకాశం ఇస్తున్నాడు దేవుడు. ఒకసారి శుద్ధి చేసుకో, వాక్యం చేత కడుకో. యవనస్తులు తీరే చేత మాడతారు, శుద్ధి చేసుకుంటారంటే దేవుని వాక్యాన్ని బట్టే కదా. దేవుని వాక్యం చేత, నీళ్ళ చేత సరి చేసుకో. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, గద్దిస్తున్నప్పుడు లోబడు దేవునికి. లోబడకపోతే శాపం, లోబడకపోతే పాపం, లోబడకపోతే నరకం. దేవుని ఉగ్రతను మీకు దిగి వస్తుంది. జాగ్రత్త. ఈ మాట దేవుని మాటగా తీసుకో, నా మాట కాదు. భయం లేకుండా బతుకుతున్నాం, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాం. మన ప్రవర్తనకు ఒక హక్కు, భయం లేకుండా ఉంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఎంతవరకు మాటలు, ప్రతి మాటను బట్టి శుద్ధిస్తున్నాం. అందరితో మాటను బట్టి స్తోత్రాలు. దీవించండి, బలపరచండి, శుద్ధులను చేయండి. నేను చూసే వాక్యం, నీ రాజ్యానికి హక్కుదారు, నీ సన్నిధులుగా, పరిశుద్ధులుగా నేను ఆరాధించే ప్రజలుగా మమ్మల్ని చేయమని ఎంతవరకు సన్నిధించిన బిడ్డలందరూ దీవించు. చిన్న మొదలుకొని పెద్దల వరకు దీవించమని మీరు చేసిన మేళ్ళకి కృతజ్ఞతలు చెల్లించు. యేసు నామమున ప్రార్థన చేస్తున్నారు మా తండ్రి. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు ప్రభుత్వ పర్యంతరం సదాకాలము తోడు నడిపించును గాక. అందరం చేతులకు పాటపాడి ఉంచుకుంటాం. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు నైనట్లు యుగములు నౌనమే. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. అందరికీ వందనాలు. ఆరాధన ముగించబడింది. గాడ్ బ్లెస్ యు. ఎవరికైనా ప్రార్థన